శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. హాయ్ గైస్, కొంచెం అయితే చూసిరుగా వీడియో. ఈ రోజు అయితే నల్లగొండ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాను. నేనైతే ఇప్పుడిప్పుడే లేచిన, ఇగో తెల్లారింది. అవి అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి మా ఆవులే. లేచి కొంచెం అయితే ఎక్సర్సైజ్ చేసిన. ఇగో మీకైతే మా ఇల్లు చూపిస్తా. ఇగో ఇది మా ఇల్లే. ఇగో మా అమ్మమ్మ అయితే ప్రొద్దున లేచి ఇగో వెజిటేబుల్స్ కట్ చేస్తుంది. ఇగో నేనైతే స్నానం చేసి అయితే రెడీ అయినా మంచిగా. ఓన్లీ మా ఫ్యామిలీ తోటే కాదు, అందరిని తీసుకెళ్తున్నాం. పెద్ద మొక్క అన్నట్టు మేకతో చేస్తున్నాం. ఇగో మా డాడీ డ్యూడే. హాయ్ చెప్పు. చూసింది చాలు కాబో. మా అత్తమ్మ వాళ్ళైతే ఉప్మా చేసిర్రు ప్రొద్దున. ఇది తిని సాయంత్రం దాకా ఉండాలన్నమాట. మా వాళ్ళు మా వదిన గిట్ట ఉప్మా తింటారు అందరూ. గంజులు వంట సామాన్లు అన్ని కూడా ఇట్లా ప్యాక్ చేసిర్రు. ఇగో మేము పోయే కారు. మాతో పాటు ఇంకా చాలా మంది వస్తారు, కానీ మేమైతే మా ఫ్యామిలీ తోటి ఇట్లా కార్లో వెళ్తున్నాం. వాళ్ళు అయితే వెహికల్ లో వస్తారు. అక్కడ మా తాత కట్టెలు కడుతుండు, అక్కడ కట్టెలు దొరికాయి అని చెప్పేసి ఇక మేమైతే కార్లో వెళ్తున్నాం ఇట్లా. మేము ఇక్కడ పెంపటల్లో అయితే ఆగినాం. ఇక్కడ దుబ్బ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఉంటది, అందుకనే దర్శించుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఆగినాం. ఇక మా డాడీ కొబ్బరికాయ తీసుకున్నాం. మా అమ్మ ఒక్కతే కార్లో రాలేదు, ఎందుకంటే అందరిని తీసుకొని రావాలి కదా వెహికల్లో. ఓకే, దర్శనం అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ నల్లగొండ నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళడం. ఇక ఇక్కడ చాయ్ తాగినకి అయితే ఆగినాం, ఎందుకంటే ఆకలి అవుతుంది. ఇక చాయ్ తాగి సపరేట్ ఉంటాం. బాదం తాగుతావా? బాదం ఏంటి బాదం టీ తాగుతావా? హాయ్ బ్రో. ఎక్కడికి వెళ్ళి మన ఫ్యాన్స్ అయితే చాలా ఉన్నారు. మీరు ఏం తాగుతారు? చాయ్ తాగుతారా? నువ్వు గంజి తాగు, గంజి. సరేనా? నేను ఎక్కడికి వెళ్ళి చాలా అంటే చాలా మంది గుర్తుపడుతున్నారు. అదంతా మీ వాళ్ళని. థ్యాంక్ యూ సో మచ్. చాయ్ అయితే టేస్ట్ మంచిగా ఉంది. ఇది వచ్చేసి జగిత్యాల ఓల్డ్ బస్ స్టాండ్. చూడంగా అయితే టెంపుల్ రానే వచ్చింది. ఇదే శ్రీ నల్లగొండ నరసింహస్వామి టెంపుల్. ఆ గుట్టలు చూసి ఎట్లున్నాయి, ఆ గుట్టలకి పోవాలి మనం ఇప్పుడు. మా డాడీ అయితే అక్కడ ముక్కి రావడానికి వెళ్ళిండు. ఈ రోడ్ అయితే మస్తు భయంకరంగా ఉంది. ఆకలి అవుతుందంటే దోసకాయ ఇచ్చిర్రు. డ్రైవింగ్ రానోడు అయితే అందులో పడి సచ్చుడే. మరి అంత ఘోరంగా ఉంది కింద చూడండి. ఈ ఎండనైతే బాగా మండిపోతుంది. ఎవరైతే బయటకు వెళ్ళకండి. గుట్టపైకి అయితే రానే వచ్చినాం. మొహం మొత్తం మాడిపోయిందిగా. ఈ చుట్టుపక్కల ఎడి చూసిన కొండలే ఉన్నాయి. ఈ కొండల మధ్యలో లక్ష్మీ నరసింహ స్వామి అయితే కొలువుదీరిండు. చలో మరి నడదామా? ఓకే నడదాం పారి. ఇవి మేకలు నెమరేస్తున్నాయి. మా వాళ్ళ కంటే ముందు మేము ఎందుకు వచ్చామో తెలుసా? మా డాడీ ఒక పెద్ద మొక్కుకున్నాడు. అదేంటంటే మెట్లపై నుండి మోకాలపై నడవడం. ఈ ఎండ బాగా కొడుతుంది. అయినా మా డాడీ పాపం ఎట్లా నడుస్తాడో ఏమో. మా వదిన గిట్ల మెట్లకు పసుపు కుంకుమ పెట్టింది. మా డాడీ అయితే కొబ్బరికాయ కొట్టేసిండు. కొబ్బరికాయ కొట్టి మొక్కి స్టార్ట్ చేసిండు. మెట్లయితే చాలా ఉన్నాయి దగ్గర. ఎండ బాగా కొట్టుడుకు మెట్లు మొత్తం ఇట్లా కాలుతున్నాయి. మెట్ల పై నుండి వెళ్లే వాళ్ళు యూట్యూబ్ సాయి అన్నారు. చాలా మంది స్వరూపాన్ని కూడా అడిగిర్రు. ఎండ బాగా కొడుతుంది కదా, మా డాడీని ఖర్చు కట్టుకో మన మొక్కలకి అద్దు అన్నాడు. వట్టిగా నడిస్తేనే కాళ్ళు బాగా కాలుతున్నాయి. అట్లాంటిది మా డాడీ ఏం లేకుండా మొక్కల పై నడుస్తున్నాడు. అంత పవర్ అన్నమాట ఇక్కడ దేవుడు. మధ్యలో కొన్ని వాటర్ కూడా తాగలేదు, అట్లనే ఎక్కేస్తుండు. కొంచెం కూర్చో అన్నా కూడా ఎక్కడ కూడా కూర్చోలేదు. లాస్ట్ 2 మెట్లు ఉన్నాయి కదా, ఎక్కేసిండు. ఆయన నేను అనుకోలేదు ఇట్లా ఎక్కుతాడని. ఇంత ఎండ కొడుతుంది కదా, ఎండను సైతం లెక్క చేయకుండా మొక్కిన మొక్కు నెరవేర్చిన మా డాడీ. మనకు దైవ బలం ఎంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి నమః. లాస్ట్ కి అయితే మా డాడీ అయితే మెట్లన్నీ ఎక్కేసిండి. దర్శనం అయితే చేసుకొని కిందికోవాలి, ఎందుకంటే మా వాళ్ళు మేక పిల్లలు పట్టుకుని వచ్చినట్టు. మీరు చూస్తున్నది ఇదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మొత్తం రాతితో కట్టబడింది. కింద కూడా మొత్తం బండనే ఉంది, ఎక్కడ కూడా మట్టి లేదు. చాలా వరకు కూడా విష్ణు యొక్క అవతారం. కొండల్లో గుట్టల్లో బండల పైన దేవతామూర్తులు ఇట్లా కొలువు తీరుతారు. మాదైతే దర్శనం అయితే అయిపోయింది కంప్లీట్. మా డాడీ అయితే అందరికి బొట్లు పెట్టిండు మాకు. ఈ బండల మధ్యలో నుంచి కూడా వాటర్ వస్తున్నాయి. అదే ఆశ్చర్యం అసలు. ఇంత ఎండలో కూడా వాటర్ ఉన్నాయంటే ఆశ్చర్యం. చుట్టూ అయితే కొండలు అడవి మొత్తం. అక్కనైతే దర్శనం చేసుకుని కిందికి వచ్చినాయి. మా స్వాతి వాళ్ళు అయితే వచ్చిర్రు. వీళ్ళంతా కూడా మా తర్వాత వ్యాన్ లో వచ్చిర్రు మేకను పట్టుకొని. ఇక మా వాళ్ళు అయితే అందరు వస్తారు మెల్లమెల్లగా. మా చిన్నమ్మ అచ్చుతో సామాన్లు దించిండు మొత్తం. ఇక మేము కూడా మనిషికి ఒకటి మోసం. ఇక మా వాళ్ళు అయితే ఉప్మా తింటారు. మా వాళ్ళు డిస్కషన్ చూడండి, ఎక్కడ వంట వేయాలి, ఎటు సైడ్ పొయ్యిలు పెట్టాలని చూస్తారు. మేమైతే కట్టెలు బిడ్డలు అన్ని తెచ్చుకున్నాం. ఇక మా చిన్నమ్మతో నెక్స్ట్ షూట్ గురించి మాట్లాడినా ఓకే అన్నాడు. నేనైతే మా వాళ్ళకి అందరికి ఉప్మా తినమంటున్నా, అవలు తినారట. ఇక్కడ ఎంట్రీ మేకను తీసుకొచ్చి మొక్కు చెల్లించారు అన్నట్టు. ఎక్కుతారు. చాలా పెద్దగా ఉన్నాయి మెట్లు, ఎండ బాగా కొడుతుంది, అందుకని నేను ఇక్కడనే ఉన్నా. మేక అయితే
మేక అయితే జడితిచ్చింది అనమాట. అక్కడ ఉంది, దాన్ని కోసుడు అయిపోయాం ఇప్పుడు. సో మా వాళ్ళందరూ వాడు చూస్తారు. సో ఇప్పుడైతే అయిపోయింది, అందరైతే పైకి ఎక్కుతారు. సో నేను కూడా ఓపిక అవుతుంది కానీ ఎండ బాగా కొడుతుందని చెప్తున్నా. ఇక్కడనే మెయిన్ ఎంట్రీ అన్నట్టు, ఇక్కడ నుండి వెళ్ళాలి. మేము అప్పుడు వెళ్ళింది అయితే షార్ట్ కట్ రూట్ అన్న. ఇక్కడ మేకని కట్ చేస్తారు మా వాళ్ళు. నాకు బెల్లం తిన బుద్ధి కాదు, మన వెక్కించిన మన వాళ్ళందరూ కలిసి ఒక పండగ లాగా ఉంటది కదా. ఇదంతా కూడా మా గ్యాంగ్ అన్నట్టు. ఇక్కడ మా చిన్న గ్యాంగ్ ఆకలి అంటే ఆకలి అవుతుంది బాగా. ఇక మా వాళ్ళు అయితే కూర నుండి స్టార్ట్ చేసిర్రు. చలో మటన్ కూర అయితే అయిపోయింది. ఇక మా వాళ్ళు అయితే రౌండ్ గా కూర్చున్నారు. అందరైతే మస్తు ఆకలి తోటున్నారు, ఎందుకంటే 3 అవుతుంది కదా. ఇక మా వాళ్ళు అయితే వాళ్ళు తిన్న తర్వాత తిందామని చెప్పేసి ఇట్లా చూస్తున్నారు. ఇక వీళ్ళందరూ తిన్న తర్వాత మేమే తిందామని చూస్తున్నాం. ఇక చలో మేము కూర్చున్నాం, గంటలు కొట్టినాం. ఓకే గైస్, ఎట్లా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే బాయ్, మరి ఉంటాం, మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ బాయ్.